సందీప్ గారితో కూడా మీరు పని చేశారు కదా? అర్జున్ రెడ్డి సందీప్ వంగ అన్నతో కూడా నేను చేశాను. చాలా వెరీ వెరీ ఎక్సలెంట్ పర్సన్ అన్నగారు కూడా. నేను టచ్లో ఉంటాను ఇప్పటికి కూడా. కాకపోతే నాకు అర్జున్ రెడ్డి అప్పుడు నాకు చేసినప్పుడు ఆ సీన్స్ అర్జున్ రెడ్డి అన్నారు కాబట్టి అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. అర్జున్ రెడ్డిలో మీరు చాలా సీన్స్ కట్ అయ్యాయి కదా? చాలా సీన్స్ అని కాదు, ఒక సీన్ ఉంటే మిగతా 2 సీన్స్ కూడా ఉంచాలి. కాబట్టి మూవీస్కి సంబంధించి ఎవరైనా సరే సినిమాని ప్రేమించిన వారు సక్సెస్ని ప్రేమిస్తారు. ఎలా అంటే కట్ అయిపోవడం మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే పాజిటివ్గా తీసుకున్నారా? లేదు, చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఎవరైనా ఏ సినిమా ఆర్టిస్ట్ అయినా ఆ సినిమా సక్సెస్ని కోరుకుంటారు తప్పితే ఆ సినిమాలో మనది కట్ అయిపోయిందన్న బాధ కన్నా మనం లేకున్నా పర్లేదు, ఆ సినిమా సక్సెస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాం. మనం ఉండి ఇంకా సక్సెస్ అయితే ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అవుతాం. కాకపోతే మనం సినిమా అనేది కంప్లీట్ బిజినెస్ సంబంధించిన అంశం కాబట్టి మనం వేరే వాళ్ళకంటే ఎట్లుంటుందంటే అది ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంతే తప్పితే ఇది మొత్తం ఇస్తేనే క్వాలిటీ అనేది అక్కడ ఉండదు. ఏది అవసరం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 గంటల సినిమా తీసాం అనుకో, ఆటోమేటిక్గా 1 గంట సేపు తీసేయాల్సి వస్తుంది. సో అందులో పోయింది కదా అని మనం బాధపడద్దు. మనల్ని గుర్తించే అవకాశం అయితే ఇచ్చారు కదా, అది ఈ రోజు కాకపోతే ఇంకో సినిమాలో అయినా మన క్యారెక్టర్ ఉండి మనకి ఇంకా మంచి పేరు వస్తుందేమో అన్న ఒక నమ్మకంతో మనం ఉండాలని కోరుకుంటారు. ఓకే, చాలా పాజిటివ్గా తీసుకున్నారు రామో గారు. అండ్ మీరు డైలాగ్ రైటర్ అన్నారు కదా, సో ఏమైనా డైలాగ్స్ ఏమైనా రాయడం కానీ అట్లా ఏమైనా చేశారా? డైలాగ్ రైటర్ అని కాదు, అంటే మనకు తెలిసిన అన్న వాళ్ళంతే లైవ్లో మనం ఏదైనా చెప్తున్నప్పుడు చూసినప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా మాట్లాడుతావు చెప్పంటే కొంచెం కొత్తగా చెప్తుంటారే, బాగా చెప్తున్నావు, బాగా ఇది చేస్తున్నావు అన్న వర్షన్ ఉంది. ఎట్ ఏ టైం నాకు అంటే మన ఆర్జీవి గారి మూవీలో నా సాంగ్స్ సంబంధించిన డైలాగ్స్ రాసేటప్పుడు కూడా సార్ నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఇవి ఏమైనా రాస్తావు అన్నప్పుడు నేను రాయటం జరిగింది. సో అలా నాకు ఇష్టం, అంటే సంథింగ్ యూనివర్సల్గా థింక్ చేసి ఏదైనా రాయటం నాకు ఇష్టం. ఏదైనా సిచ్యువేషను బాగా అంటే ఒక దాని ఏమంటారు 100 పదాలు ఈజ్ ఈక్వల్ టు 1 వర్డ్ అన్నట్టుగా ఉంటుంది చూసా, అలా నాకు రాయటం ఇష్టం అట. ఓకే, చాలా రేర్ ఉంటుంది ఆ ఆలోచన, చాలా తక్కువ మందిలో ఉంటుంది. చాలా మంచి ఆలోచన. నేను ఎక్కువ అదే ఇష్టపడతాను. అంటే మనం చేసిన ప్రతి ఫుటేజ్ చెప్పుకోరు ఎవరు, యూనివర్సల్గా ఉన్నదే చెప్పుకుంటారు. కాబట్టి మనం ఒక 100 చేయలేదు, ఒక 200 చేయలేదు అన్న ఆ భావంతో నేను ఉన్నాను. అలా తాపత్రయపడను. మనం కాకపోతే ఇంకోటి చేయొచ్చు కానీ మన క్వాలిటీ చెప్పుకుందానికి బ్రాండెడ్గా ఉండాలి. ఎన్ని చేసినా అన్నది కాదు, ఎలాంటివి చేసామన్నది ఇంపార్టెంట్ అన్నట్టుగా. చాలా మంచి ఆలోచన రామో గారు. అండ్ మీకున్న మైండ్ సెట్, మీకున్న డైలాగ్ రైటింగ్తో ఏదైనా మూవీ ఏమైనా డైరెక్ట్ చేయాలని ఫ్యూచర్లో ఏమైనా ఆలోచన ఉందా? అలా డైరెక్ట్ చేయాలని కాదండి, నాకు ఒకటి ఉంది. అంటే ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని అంశాలు నేను అనుకున్నాను. సో నేను చాలా మందితో డిస్కస్ చేశాను. మనం కూడా ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుందని. అంటే ఏమో మరి అది ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నేను ఆఫ్టర్ కేఎపాల్ తర్వాత ఏ సినిమా కూడా ఫుల్ లెంత్ రోల్ చేయలేదు. సో ఫుల్ లెంత్ రోల్ చేస్తే నాకు కూడా బాగుంటుందని నా ఉద్దేశం అయితే నేను ఓపెన్గా చెప్తున్నా. అంటే నాకు ఒక ఆలోచన ఉంది, అది ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో ఆలీ అన్న గారు కావచ్చు, మన సునీల్ అన్న గారు కావచ్చు, ఆ తర్వాత మన ఎవరు మన సంపూర్ణేష్ బాబు కావచ్చు, తర్వాత మల్లేశం చేశాడు, తను ప్రియదర్శి కావచ్చు, కలర్ ఫోటో తను చేశాడు. అంటే ఆ తర్వాత అంటే నేను తమిళ వర్షన్లో చూసుకుంటే కూడా యోగి బాబు, సంతానం వీళ్ళు కూడా మంచి పేరు వచ్చింది. అంటే కంటెంట్ హీరోగా ఉండి అప్పట్లో స్టార్టింగ్ డేస్లో. సో ఇప్పుడు నావి స్టార్టింగ్ డేస్ కాబట్టి నేను చేసిన సినిమాలు కూడా తక్కువ సినిమాలు, అందులో ఫుల్ లెంత్ రోల్ చేసినవి కూడా చాలా తక్కువ. కాకపోతే మంచి పేరు వచ్చింది కేఏపాల్ గారు క్యారెక్టర్తో. ఆ తర్వాత ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ఒక కామెడీగా, ఫుల్ లెంత్ కామెడీగా అట్లా. అంటే ఇప్పుడు ఒకప్పుడు అల్లరి నరేష్ గారు స్టార్టింగ్లో కొన్ని సినిమాలు చేశారు, స్టార్టింగ్ కామెడీ సినిమా. ఇప్పుడు సారు అంతా యాక్షన్ మూవీస్లోకి, సెంటిమెంట్ మూవీస్లోకి అలా వెళ్ళిపోతున్నాం. సో అలాంటి మనం కూడా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది. అది ఎప్పుడు ఎలా అవుతుందో నాకు తెలియదు. సో అలాంటి సరైన ప్రొడ్యూసర్ కానీ సరైన డైరెక్టర్ కానీ దొరికితే దేవుడి దయ, ఒకవేళ అలా చేయొచ్చు అనే ఉన్నాం. అది.